హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే పోచమ్మ తల్లి బోనాల గురించి. మా ఊర్లో అయితే 2 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ తల్లి బోనాల్ని శ్రావణ మాసంలో అయితే చేస్తామండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. వీడియో గురించి చెప్పను, కానీ పోచమ్మ తల్లి బోనాలు ఎందుకు చేసుకుంటారో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎండ్ వరకు చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలంగాణలో జరుపుకునే బోనాల జాతరలో అయితే ముఖ్యంగా పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అలాగే మహంకాళమ్మ వంటి గ్రామ దేవతలను అయితే మనం ఎక్కువగా పూజిస్తాం కదా అండి. దాంట్లో అయితే మనం పోచమ్మ తల్లి బోనాలు ఎక్కువగా శ్రావణ మాసంలోనే చేసుకుంటాం. మనం శ్రావణ మాసంలోనే ఎందుకు పోచమ్మ తల్లి బోనాలు చేసుకుంటామంటే మనకి ఎక్కువగా డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే కాలం ఏంటంటే వర్షాకాలం కదా అండి. సో ఇలా డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంటే మనకి చాలా రోగాలు వస్తూ ఉంటాయి కదా. అందుకని మనం పోచమ్మ తల్లి గ్రామ దేవతని పూజిస్తే ఆ తల్లి మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో పోచమ్మ తల్లిని పూజించి అక్కడ బోనాలను అయితే సమర్పించడం ఆనవాయితీగా పూర్వకాలం నుంచే ఉందండి. మా ఊర్లో అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ బోనాలు అయితే జరుపుకుంటామండి. ఇంకా చెప్పాలంటే మనకి వర్షాకాలంలో పంటలు కూడా పండాలి, అలాగే పంటలకి పురుగులు వ్యాధులు రాకుండా మంచిగా పంట పుష్కలంగా రావాలని గ్రామ దేవతను పూజిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బోనాలను అయితే ఎక్కువగా మన ఆడవాళ్ళమే తీసుకెళ్తూ ఉంటాం కదా అండి. ఇలా ఎందుకంటే మనం కుటుంబం అయితే సంతోషంగా ఉండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇంట్లో అయితే సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవతను అయితే పూజిస్తామండి. అలాంటే బోనాల సమయంలో అందరూ కలిసి దేవతకి నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు కదా. అలా జాతర టైంలో అయితే పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా అందరూ అయితే కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ఉంటారని చెప్పి సమాజంలోని ఐక్యత పెరగాలని చెప్పి కూడా ఈ పోచమ్మ బోనాలు అయితే జరుపుకుంటారు. ఇలా పోచమ్మ తల్లికి అయితే ఆడవాళ్ళు బోనాలు సమర్పించే సమయంలోనే మగవాళ్ళు ఎవరు మొక్కుకున్న దాన్ని బట్టి వాళ్ళు కోళ్ళని కోసేవాళ్ళు కోళ్ళని, అలాగే యాటల్ని కోసేవాళ్ళు యాటల్ని అయితే కోసుకుంటారండి. బాబు కోసం కూడా మొక్కుకున్నారు, కానీ అది ఇప్పటికి నెరవేరుతుందో తెలియదు. లాస్ట్ టైం చేద్దామంటే అమ్మ వాళ్ళకి చుట్టూ ఉంది, ఈసారి చేద్దామంటే కూడా చుట్టూ వచ్చింది. ఇంకా చూడాలి అసలు ఎప్పుడు నెరవేరుతుంది అనేది. ఇంకా దేవత దగ్గర అయితే పడి సమర్పించుకుంటారండి. పడి అంటే మనం అండిన బోనం నుంచి కొంచెం ప్రసాదాన్ని తీసి ఆకులో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, అలాగే వస్త్రాలు సమర్పించుకునే వాళ్ళు వస్త్రాలను అయితే సమర్పించుకుంటారు. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇంటికి వచ్చి ప్రసాదాన్ని అయితే అందరం తీసుకొని ఇలా భోజనాలు అయితే చేస్తామండి అందరం. అంతే అండి. వీడియోలో ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.